ఇరువైపుల్ని శాంతింపజేసే ప్రయత్నం చేసిన తర్వాత కొంత నిరసన తగ్గింది. దాదాపుగా ఒక గంట సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేతలు కోడిగుడ్లతో కాంగ్రెస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి కొంత పోలీసులు హ్యాండిల్ చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి అక్కడికి పంపించి వేయడంతో కొంత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా విజయవాడలో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగినటువంటి ఈ యొక్క రసభాస తారాస్థాయికి చేరుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చాలా తీవ్రంగా గాయాల పాలయ్యి కూడా పోలీసులు ఈ ఒక్క ఉద్రిక్తత పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తమ పార్టీ నాయకత్వంతో అడుగు వేస్తూ అక్కడి వరకు చేరుకున్నారు. అక్కడ రాగానే ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ పార్టీ జెండాలకు ఉన్నటువంటి కర్రలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే కొంత వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరువైపులా గాయాల పాలయ్యారు. సో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి అక్కడ నుంచి అందరినీ కూడా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని వెంటనే నిర్వహించుకుని అక్రమార్కులను అరెస్ట్ చేస్తాం. దేశంలో పేపర్ లీక్లు అనేవి అనేక చోట్ల అనేక రాష్ట్రాలు. But the CJP is demanding accountability for your party, right? We are accountable. That's why we have come out and also conducted. We have abolished it and again conducted it. But మీ వల్ల 20 మంది స్టూడెంట్స్ చనిపోయారంటూ CJP పార్టీ చేస్తున్న ప్రొటెస్టులు మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? దేశంలో చనిపోయిన ప్రతి విద్యార్థి నిట్టి కారణంగా చనిపోయాడు అన్నాడు. చనిపోయారు, ఒకళ్ళిద్దరు మారిన, కానీ దేశవ్యాప్తంగా చిత్రీకరించేస్తున్న విషయం ఏదైతే తప్పు. వాళ్ళ ఇంటి రెండోసారి నిర్వహించాం. ఒక సంఘటన జరగలేదు. అందరూ కౌన్సిలింగ్ ర్యాంక్ కార్డులు వచ్చాయి. ఇవాళ వాటి గురించి మాట్లాడలేదు. ఇవాళ పార్లమెంట్ ఎందుకు నిర్వహిస్తారు? నిజంగానే నరేంద్ర మోడీ గారు ధైర్యం లేదంటే పార్లమెంట్ నిర్వహించాడు. పార్లమెంట్ ఎందుకంటే డిబేట్ చేయడం కోసం, కానీ డిబేట్ ఇష్టం లేదు కనుక మొదటి రోజే వాళ్ళు వాకౌట్ చేస్తారు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ని ఎలా అరెస్ట్ చేస్తారని మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు? దేశం అత్యధిక ప్రధానిపై దాడి చేస్తే కూడా వదిలేలా? అదే మతుందా లేదా అని యొక్క నేతకి అసలు అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని. మన యొక్క ప్రధాని మంత్రి ఇంటిపైన దాడి చేశారు, అరెస్ట్ చేయరా? లాఠీ చార్జ్ పెట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి హృదయం పెద్దది, అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళపై లాఠీ చార్జ్ చేయలేదు. మీరు CJP పిల్లల మీద కూడా ప్రొటెస్టులకు వచ్చిన చిన్న పిల్లల మీద కూడా నియర్లీ 5 years 10 years పిల్లలు వచ్చినా కూడా మీ బీజేపీ వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? తీసుకొచ్చారు పిల్లల్ని, ఆడవాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ముందు పెట్టారు? ఎందుకు పెప్పర్ స్ప్రే పోలీసు మీద వేశారు? వీళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దాడి చేయించారు. చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు మీద అయితే చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దీన్ని ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ గారు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో నిన్న రాహుల్ గాంధీ గారిని బ్లడ్ వచ్చే విధంగా చేసుకోవడం, లాక్కెళ్ళడం, అరెస్ట్ చేయడం, పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఆయన బయటకు వచ్చాడు. ఆయన్ని గౌరవించకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఇగోండి, చేసాలు చుడుతున్నారు చూడండి. మా కాంగ్రెస్ ఆఫీస్ ముందుకు వచ్చి రౌడీ మొక్కల్లాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ పోలీసుల వ్యవహారం లాగా పోలీస్ డ్రెస్సులు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే సంకనాగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ గమనించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మీ ఇంటిల్లో పోది పిల్ల బాబులతో సుఖశాంతులతో నిద్రపోయి ప్రశాంతంగా ఉంటారు. లేదంటే చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోతాడు. ఏ కుటుంబం కూడా కలిసి ఉండదు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చెప్పేది ఒకటే, శాంతియుతంగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో మీరు విస్తృత స్థాయిలో ధర్నాలు చేసి మన స్థాయి పెంచుకునే విధంగా వ్యవహరించండి. రౌడీ మోకల్లాగా మనం బిహేవ్ చేయొద్దు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మేము సమన్వయంతో ఉంటున్నాం కాబట్టి చాలా శాంతియుతంగా చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పిలుపు మేరకు ఒక పిలుపునిస్తే దేశం ఏ విధంగా మారుతుందో మీకు కళ్ళ ముందుగా కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఎడ్యుకేటెడ్ నిన్న జరిగిన ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి పైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ దాడి చేశారో
ఆ దాడి ద్వారా మనకు ఒక విషయం తెలిసింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతున్న ఏదైతే నిరసన, సోనం వాంచుక్ వెనకాల అలాగే డింగే వెనకాల ఎవరున్నారు ఆ శక్తి అంటే అది కాంగ్రెస్ పార్టీ. అన్ని బొద్దింకల కన్నా పెద్ద బొద్దింక ఇవాళ రాహుల్ గాంధీ బయటకు రావడం జరిగింది. ఆయన ఇన్నాళ్ళు దాక్కున్నాడు, ఈ యొక్క నిరసన స్టూడెంట్స్ యొక్క నిరసనగా తెలియజేశాడు. కానీ నిజంగానే అక్కడికి వెళ్ళిన పత్రికా విలేకరులకి ఒక్క నీట్ రాస్తున్న స్టూడెంట్ దొరకలేదు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఉండే లెఫ్టిస్ట్ పార్టీ సంబంధించిన యూనియన్ లీడర్స్ అక్కడ కనిపించారు. అలాగే అర్బన్ నక్సల్స్ గా పేరుగాంచిన అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కనిపించారు. అలాగే ఈ దేశంలో 370 అధికారులు రద్దు కావాలని, అలాగే అఫ్జల్ గురు యొక్క ఏదైతే ఉరితీత వ్యతిరేకంగా పనిచేసిన ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, అలాగే చివరికి ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన మొన్న వేసుకొని అక్కడికి వెళ్ళి ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆ నిరసనలో పాల్గొనడం. వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక సాకు చూపించి దేశంపై దాడి చేయాలని. ఇవాళ సాకు నిట్ పేపర్ లీక్. నిజంగానే నిట్ పేపర్ లీక్ సంబంధించిన దోషులందరినీ పట్టుకోవడం జరిగింది. దాని వెనకాల ఉండే హస్తాన్ని ఎందుకు ఇది జరిగిందో పూర్తి స్థాయిలో ఇవాళ డిస్కషన్ చేయడం కోసమే ఇవాళ నిరసన జరుగుతున్న సమయంలో ఎవరైనా పార్లమెంట్ పెడతారా? ఇవాళ పార్లమెంట్ ధైర్యంగా నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఈ యొక్క నిట్ పేపర్ లీక్ తో పాటు దేశవ్యాప్తంగా 150 పేపర్ లీక్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పేపర్ లీక్స్, అలాగే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన మాట్లాడడానికి ఇవాళ పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నా వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడడానికి సిద్ధం లేరు. ఎందుకంటే అక్కడ మాట్లాడలేరు, వాళ్ళు నిజాలు చెప్పలేరు. గతంలో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెడుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఆన్లైన్ సిస్టంలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాంకుల యొక్క గొడవల్లో చేస్తున్న అనేక రకాల ఉద్దాంతాలతో ఇటువంటి యొక్క ఉద్దాంతం జరిగింది. తప్పనిసరిగా ఎటువంటి రకంగా దీన్ని ఉపేక్షించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ జరిగితే ఏం చేసేది? దాన్ని దాచే ప్రయత్నం చేసేది, అక్రమార్కుల్ని వెంటాడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పేపర్ లీక్ జరిగిందని ఒక్క నిమిషంలో తెలిసిన వెంటనే మరో నిమిషంలోనే మొత్తం ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించుకోవాలో డేట్ డిక్లేర్ చేసి దాంట్లో ఎవరెవరైతే అక్రమార్కులను వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, పేరెంట్స్ కూడా అరెస్ట్ చేశారు.